టు ఆఫ్ ది రికార్డ్ విత్ మీ చక్రవర్తి. కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు టీడీపీ, వైసీపీలు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నాయి. అయితే టీడీపీలో ఈ సిట్టింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ కనిపిస్తూ తమ్ముళ్లను గందరగోళపరుస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో నంద్యాల టికెట్ తమదంటూ అధికార పక్ష నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తూ 4 స్తంభాల ఆటకు తెరలేపుతున్నారు. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ టిక్కెట్తో గెలుపొంది టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో అక్కడ అనివార్యమైన ఉప ఎన్నికలో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. 2 ఏళ్ల క్రితం నంద్యాల ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. జగన్ ఏకంగా 15 రోజులు అక్కడే మకాం వేసి వీధిన తిరిగారు. టీడీపీ కూడా మొత్తం మంత్రివర్గాన్ని నంద్యాలకు పంపి ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. అయితే వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టీడీపీలో 4 స్తంభాలాట మొదలైంది. టిక్కెట్ కోసం 4 ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు తమకేనని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. నంద్యాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి టిక్కెట్టు తనదేనన్న ధీమాలో ఉన్నారు. అనూహ్యంగా నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కుమ్మరించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా దశాబ్దాలుగా పెండింగులో ఉన్న రహదారుల విస్తరణ, పక్కా గృహాలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. ఈ పనుల్లో చాలా వరకు పూర్తవగా మిగిలినవి కూడా చివరి దశలో ఉన్నాయి. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు యంత్రాంగం వెంటబడ్డారు. దీంతో బ్రహ్మానందరెడ్డిపై పెదవి విరిచిన వారు కూడా ఇప్పుడు ఓకే అనే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఎమ్మెల్యేగా తాను నిరూపించుకున్నానని, తనకే టిక్కెట్ వస్తుందన్న ధీమా బ్రహ్మానందరెడ్డిలో ఉంది. మంత్రి ఫారూక్ కూడా నంద్యాల ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఫారూక్ అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తన కుమారుడు ఫిరోజ్కు అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్న ఫారూక్ లేని పక్షంలో తనకే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. నంద్యాలలో ముస్లిం మైనారిటీలు కీలకంగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు టీడీపీకే మద్దతు పలికారని, అందుకే విజయం సాధ్యమైందనే అభిప్రాయం ఫారూక్లో ఉంది. 2019లో తమకు అవకాశం ఇస్తే గెలుపు సునాయాసమవుతుందంటున్నారు ఆయన వర్గీయులు. మరోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆ క్రమంలో టిక్కెట్టు తమకే అంటూ మీడియా సమక్షంలో ప్రకటించారు కూడా. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ శ్రీధర్ రెడ్డికి టిక్కెట్టు కోసం ఎస్పీవై రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. నంద్యాల అభివృద్ధిలో తన ముద్ర ఉందని, సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయంటున్నారాయన. కాబట్టి సీఎం తమకే టిక్కెట్ ఇస్తారంటున్నారు. నంద్యాల అసెంబ్లీనే కాదు, ఎంపీ టిక్కెట్ కూడా తమకే కావాలంటున్నారు ఎస్పీవై రెడ్డి. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, నంద్యాల ఎంపీగా పోటీ చేసేది తానేనంటున్నారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఏవి సుబ్బారెడ్డి సైతం నంద్యాల అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో కూడా ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆయన ఆఖరి వరకు ప్రయత్నించారు. మంత్రి భూమా అఖిలతో విభేదిస్తున్న ఏవి సుబ్బారెడ్డి నంద్యాల టికెట్ దక్కించుకుని తన సత్తా చాటాలనుకుంటున్నారు. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డికి నాగిరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబంతో తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయి. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకున్నానని, పార్టీ క్యాడర్తో, పబ్లిక్తో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు ఏవి సుబ్బారెడ్డి. ఈ పరిస్థితి చూస్తే నేతల మధ్య సమన్వయం లేకుండా ఎవరికి వారు పంతాలకు పోయి నలుగురు చెరోవైపు లాగితే మొదటికే మోసం వస్తుందని వాపోతోంది టీడీపీ క్యాడర్. మరి అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.